ఒక అమ్మాయి అనేక రోజులుగా ఆకలితో బాధపడుతుంది. చాలా కష్టపడి కొన్ని చిన్న చేపలు పట్టింది. కానీ తినడం బదులుగా ఆ చేపలను నలిపి మళ్లీ సముద్రంలో వదిలేసింది. ఆ తర్వాత ఆమె ఒక కడ్డను మూనదైనట్లు చేసి దానితో ఒక బాణం తయారు చేసి సముద్రంలో నిలబడి పెద్ద జంతువు కోసం ఎదురుచూసింది. కొద్దిసేపటికి రక్తం వాసనకు ఒక షార్క్ వచ్చింది. అమ్మాయి భయపడలేదు. సరైన సమయాన్ని చూచి బలంగా బాణం విసిరింది. షార్క్ చనిపోయింది. ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రోజులకైనా తినడానికి ఆహారం దొరికింది. కానీ ఆమె వెంటనే ఆ షార్క్ను తినలేదు. బదులుగా రాత్రి ఆ షార్క్ను పైకి వేలాడదీసి తానే రాళ్లగుంటలో దాగి చూసింది. ఏమైనా జంతువు వస్తుందేమో అని. అలసట వల్ల ఆమె నిద్రపోయింది. ఉదయం లేచి చూసేసరికి షార్క్ అక్కడ లేదు. కేవలం తెగిపోయిన తాడు మాత్రమే మిగిలింది. కొంచెం దూరంగా ఆమెకు షార్క్ యొక్క సగం శరీరం కనిపించింది. దానిపై భయంకరమైన గోర్లు ఉన్న ముద్రలు కనిపించాయి. అప్పుడు ఆమెకు అర్థమైంది ఈ ద్వీపంలో మరో ప్రమాదకరమైన జంతువు ఉందని. ఆమె తిరిగి వెళ్తున్నప్పుడు తన స్నేహితుడి శవం కూడా కనిపించలేదు. కేవలం రక్తం మాత్రమే ఉండింది. ఆమె భయపడ్డది. మళ్లీ బాణాన్ని తయారు చేసి సిద్ధమైంది. అప్పుడు సముద్రం నుంచి తన స్నేహితుడి సగం శరీరం కొట్టుకుని వచ్చింది. ఆమె ఆ శవాన్ని మళ్లీ పైకి వేలాడదీసి రాత్రి దాగి చూసింది. ఈసారి ఏమీ జరగలేదు. కానీ ఆకాశం నుంచి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. ఆమె చాలా సంతోషపడింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆమె త్వరగా తానుండే దాచుకునే చోటికి వెళ్ళిపోయింది. అది ఒక చెట్టు లోపలి వెళితే అక్కడే రాత్రి తలదాచుకుంటూ ఉండేది. ఆ రాత్రి మళ్లీ విమాన శబ్దం వినిపించింది. ఆమె సిగ్నల్ ఫైర్ వేసింది. కానీ అది పని చేయలేదు. అప్పుడు ఆమె సముద్రంలో ఏదో విచిత్రమైన దాన్ని చూసి త్వరగా అరణ్యంలోకి దాగిపోయింది. ఎప్పుడో ఏదో భారీ దాని అడుగుల శబ్దంతో రాగానే ఆమె ఊపిరి పట్టుకుని కూర్చుంది. అనంతరం ఆమె ఒక పాత బ్యాగ్తో పడవ తయారు చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆ బ్యాగ్ చిన్నగా ఉండటంతో దానిలో కూర్చోలేకపోయింది. మళ్లీ తన దాచుకునే చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. రాత్రి జంతువుల శబ్దాలు వినిపించాయి. ఆమె దాచుకున్న చెట్టు కదిలిపోయింది. ఆమె భయపడినా శబ్దం చేయలేదు. ఉదయానికల్లా ఆ చెట్టు విరిగిపోయింది. ఇప్పుడు ఆమెకి కొత్త రక్షణ అవసరం. అల్లా తిరుగుతుంటే ఒక చెట్టు లోపల విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. కాని లోపల ఒక పెట్ట మాత్రమే ఉంది. ఇప్పుడు ఆమె తన బట్టలు, కట్టెలు, తాడుతో ఒక ఊయల లాంటి దాన్ని తయారు చేసి చెట్టుకు వేలాడదీసి నిద్రించేది. అల్లా నేల నుంచి దూరంగా ఉండాలి. రాత్రి ఒక్కసారిగా నేల నుంచి భయంకరమైన శబ్దం వచ్చింది. కాని ఆ రాత్రి బయట ఆ జంతువు వెళ్లిపోయింది. ఒక్కసారిగా ఒక అతి భయంకరమైన జంతువు వచ్చి శవాన్ని తిన్నది. అమ్మాయి బాగా భయపడపోయింది. అప్పుడే పైనుండి హెలికాప్టర్ శబ్దం వినిపించింది. ఆమె లేవగానే ఆ జంతువు మళ్లీ వచ్చింది. ఆమె శబ్దం చేయలేదు. జంతువు వెళ్లిపోయింది. ఆ తర్వాత రోజు సముద్రంలో చిన్న పడవ వచ్చింది. అమ్మాయి తేరుకుని వెళ్లి చూసింది. అందులో ఆమె స్నేహితురాలు మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. వారు తిరిగి వెళ్లాలనుకోవడలేదు. అమ్మాయి వారికి రాత్రిళ్లు రాక్షసం వస్తుందంటూ చెప్పింది. కాని వారు నమ్మలేదు. పైగా అమ్మాయిని దూషించారు. అమ్మాయి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఒంటరిగా పడవలోకి ఎక్కి పారిపోవాలని ప్రయత్నించింది. కాని స్నేహితురాలు గమనించింది. వారు ఇద్దరూ ఆమెపై దూకారు. బాయ్ ఫ్రెండ్ ఆమెను పట్టుకుని స్నేహితురాలు ఆమె కాలును పట్టుకుంది. అమ్మాయి ఒక్క లాగి కొట్టింది. అది ఆమెను కోపంతో నింపింది. ఫావడాతో తలపై కొట్టి అమ్మాయిని అపస్మారక స్థితిలోకి నెట్టింది. అమ్మాయికి తేరుకున్నప్పుడు తాను చెట్టుకు బంధించబడి ఉందని అర్థమైంది. అప్పుడే సముద్ర తీరాన స్నేహితురాలి అరుపు వినిపించింది. కాని రాక్షసుడు అతనిపై దాడి చేసిండు. ఆ తర్వాత రాక్షసుడు ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లి చంపేసిండు. కాని బాయ్ ఫ్రెండ్ తప్పించుకున్నాడు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ రాత్రంతా భయంతో చెట్టుపైనే కూర్చున్నాడు. అమ్మాయి అతనికి చెప్పింది జంతువు పగటిపూట రాదు అని. అప్పుడు అతను దిగారు. ఇద్దరు కలిసి మళ్లీ పడవ తయారు చేయడం ప్రారంభించారు. కాని మళ్లీ రాక్షసుడు దాడి చేశాడు. పడవను పగలకొట్టి లోపలికి రావాలని చూశాడు. బాయ్ ఫ్రెండ్ రాక్షసుపై గన్ తో కాల్చాడు. కాని అప్పటికే రాక్షసుడు అమ్మాయిని లాగి సముద్రంలోకి తీసుకెళ్లాడు. అమ్మాయి తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి తనను తానే కాపాడుకుంది. కాని తిరిగి వచ్చినప్పుడు రాక్షసుడు బాయ్ ఫ్రెండ్ ను లాక్కెళ్లాడని తెలిసింది. ఇప్పుడు ద్వీపంలో అమ్మాయే ఒంటరిగా మిగిలింది. ఆమె ఇప్పుడు నిర్ణయం తీసుకుని పోరాడాల్సింది. ఆమె మంట, బాణం మరియు కట్టెలను సిద్ధం చేసుకుని రాత్రి రాక్షసుడు వచ్చినప్పుడు మంటలతో అతనిని చుట్టుముట్టి బాణంతో దాడి చేసింది.